హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. ఈరోజు నేను ఈడిపి యూనిట్ 3 చాప్టర్ చెప్తున్నాను అకార్డింగ్ టు ది R22 సిలబస్. సో యూనిట్ 3 ఈడిపి సబ్జెక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. టుడే I am going to cover business small enterprise, its definition, classification and characteristics. Okay, so first coming up to the topic, business small enterprise definition, classification and characteristics, and this is one topic in EDP third unit EDP. So here its definition is: a small enterprise is a business organization that operates on a relatively small scale in terms of investment, workforce, production, capacity and market research. A small enterprise plays a vital role in employment generation, economic development and entrepreneurship promotion. Okay, in India, a small enterprise are classified under the micro, small and medium enterprise, which are formally called as MSME. So sector based on investment and annual turnover, and each sector has its own capacity of investment and turnover. Okay, so on going on we can learn more over it. First of all, according to the Ministry of Micro, Small and Medium Enterprise, a small enterprise is an enterprise which investment in plant, machinery and equipment is more than 1 crore, does not exceed a 10 crore of turnover, 10 crore of investment, and the annual turnover is not exceeding or more than 5 crores, will be considered under the micro, small, medium and enterprise. Okay, సో దీన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక స్మాల్ ఎంటర్ప్రైజ్, అసలు స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి అంటే, ఒక స్మాల్ ఎంటర్ప్రైజ్ అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. అది ఒక చిన్న స్కేల్లో తన యొక్క బిజినెస్ ఆపరేషన్స్ని కొనసాగిస్తూ ఉంటుంది. అది దేంట్లో అంటే చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఓకేనా, అంటే ఎంత 1 crore నుండి 10 crore మధ్యలో. సో ఒకవేళ మీకు ఏదైనా బిజినెస్ ఉంది, దాని మీద పెట్టుబడి పెట్టారు, దానికి ఫ్యూచర్లో మంచి స్కేలింగ్ ఆప్షన్ ఉంది, భవిష్యత్తులో ఆ బిజినెస్ బాగా ఎదుగుతుంది అనుకుందాం. సో ఆ బిజినెస్ మీద మీరు పెట్టిన పెట్టుబడి 1 crore నుండి 10 crore మధ్యలో ఉంటే అది స్మాల్ ఎంటర్ప్రైజ్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఓకేనా. తర్వాత వర్క్ ఫోర్స్ అంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉండాలి, మరి 500 మంది, 1000 మంది, 10,000 మంది ఎంప్లాయీస్ ఉండకూడదు. ఓకేనా. తర్వాత ప్రొడక్షన్ కెపాసిటీ, దానికి ఎంత ప్రొడక్షన్ కెపాసిటీ అని ఉండాలి. ఓకేనా. మీరు 1 crore పెట్టుబడి పెట్టి ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఏ రేంజ్లో అయితే ప్రొడక్షన్ చేస్తుందో ఆ రేంజ్ ప్రొడక్షన్ మీరు చేయలేరు. ఒకవేళ చేసినట్టయితే మీరు స్మాల్ ఎంటర్ప్రైజ్ కాదు. ఓకేనా. సో మార్కెట్ రీచ్, మీకంటూ కొంత చిన్న మార్కెట్ సెగ్మెంటేషన్ అనేది ఉండాలి. ఓకేనా. తర్వాత ఈ స్మాల్ ఎంటర్ప్రైజ్ అనేది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. దేంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ ఎంటర్ప్రైజ్కి టెక్నాలజీ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద మిషనరీస్, ఆటోమేటెడ్ మిషనరీస్ అనేవి ఉండవు. సో వీళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. మోస్ట్లీ మాన్యువల్ ఆర్ టెక్నికల్ ఆర్ లీడర్షిప్ రోల్స్కి కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఎట్ ది సేమ్ టైం మంచి ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ని క్రియేట్ చేస్తారు. సో దానివల్ల అది ఇండియాలో ఇంకా వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ తయారు చేసి దాన్ని వరల్డ్ మార్కెట్లో అమ్మడం వల్ల ఇండియాకి ఎంతో బెనిఫిట్ అవుతుంది, అంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో దానివల్ల ఎకనామీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేస్తుంది. సో స్మాల్ స్కేల్లో ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని బిగ్ మ్యాసివ్ కంపెనీగా తీసుకెళ్తారో వాళ్ళు సొసైటీలో ఒక బెస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్గా నిలిచిపోతారు. సో దానివల్ల కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ ది సేమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్సూ చేస్తారు. సో తర్వాత ఇక్కడ ఇది ఒక చిన్న డెఫినేషన్. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మంచి వర్క్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత ప్రొడక్షన్ కెపాసిటీ కొంత లిమిట్ ఉంటుంది, మార్కెట్లో వాళ్ళకంటూ కొంత స్థానం ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళు ఎంప్లాయీస్ని కొత్త ఎంప్లాయీస్ని యాడ్ చేసుకోవడం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీ రోల్ ప్లే చేయడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేయడం లాంటివి వీళ్ళకి స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజ్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇది దాని యొక్క చిన్న డెఫినేషన్, ఇది మంచిగా గుర్తుంచుకోండి. ఓకేనా. తర్వాత ఇక్కడ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేటివి 3 రకాలుగా విభజించి ఉంటాయి. ఫస్ట్ది మైక్రో, ఓకేనా. సెకండ్ ఇది స్మాల్ అండ్ థర్డ్ ఈజ్ మీడియం ఎంటర్ప్రైజ్. ఓకేనా. సో దీనికి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది, లిమిట్. తర్వాత దాని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంటుంది, దానికి కూడా కొంత లిమిట్ ఉంటుంది.
సో ఈ లిమిట్ నుండి ఈ లిమిట్ వరకు, లేదంటే ఈ రేంజ్ నుండి ఈ రేంజ్ వరకు ఉంటే సో ఇట్స్ కన్సిడర్ అండ్ మైక్రో, స్మాల్ ఆర్ మీడియం. సో అవి ఏంటివి, అవి ఎంత ఉంటాయి అనేది మనం ముందు నేర్చుకుందాం. ఇది ఫస్ట్ ఒక డెఫినేషన్ కాబట్టి జస్ట్ ఇంట్రొడక్షన్, ఒక డెఫినేషన్ పార్ట్ వరకు మనం చూసుకుందాం. సో ఇది మీకు తప్పకుండా ఎగ్జామ్లో అడుగుతారు. ఇది మీకు 5 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. అంటే డెఫినేషన్ క్లాసిఫై చేయమని, దాని కింద ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా అడగచ్చు అంటే డిఫైన్ ఏ స్మాల్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లాసిఫై ఇట్ అండ్ వాట్ ఆర్ ది కీ క్యారెక్టరిస్టిక్స్ ప్లేయింగ్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అని అడగచ్చు. సో ఇది 5 మార్క్స్కి అడగచ్చు. కానీ అక్కడ మీ డెఫినేషన్ రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, 1 మార్క్ వస్తుంది. ఓకేనా. సో ఎవ్రీ 1 మార్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పాస్ R22 ఈ డిపి సబ్జెక్ట్. ఓకేనా. 20 వచ్చి 1 మార్క్ రాకపోతే ఫెయిల్ అయినట్టే. సో ఎవ్రీ 1 మార్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ డెఫినేషన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఇది ఒకటి చెప్పలేదు కదా. సో ఇక్కడ మన గవర్నమెంట్ ప్రకారం ఏంటి అంటే, ఏదైనా ఒక చిన్న కంపెనీ అనుకుందాం, మైక్రో ఎంటర్ప్రైజ్, దాని యొక్క ప్లాంట్, మిషనరీ, ల్యాండ్, ఎక్విప్మెంట్ అన్నీ కలుపుకొని ఒక 1 కోటి రూపాయలు ఉండి, లేదంటే 10 crores వరకు దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఉండి, ఆ కంపెనీ, ఆ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సంవత్సరానికి 5 కోట్ల కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ చేయొచ్చు. కానీ 50 కోట్లు దాటకూడదు. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్ స్మాల్ ఎంటర్ప్రైజ్. ఓకేనా. తర్వాత దాని ఇక్కడ మనం డెఫినేషన్స్ నేర్చుకున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇది ఎగ్జాంపుల్. ఓకేనా. తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు క్లాసిఫికేషన్ నేర్చుకుందాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, మనం ఈ చిన్న బిజినెస్ని ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఎట్లా చేయొచ్చు, బేస్డ్ ఆన్ ఓనర్షిప్. ఒక బిజినెస్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దాని యొక్క ఓనర్షిప్ టైప్ని మనం అర్థం చేసుకుంటే ఆ బిజినెస్ ఎలాంటిది అని చెప్పి తెలిసిపోతుంది. ఫస్ట్ ఇది. సో ఈ క్లాసిఫికేషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో బిజినెస్లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఓనర్షిప్ స్ట్రక్చర్స్. సో సోలో ప్రాపర్టీషిప్ అంటే ఏంటి, దీన్ని 1 person ఓన్ చేసుకుంటాడు, అలాగే తనే మేనేజ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ లోకల్ రిటైల్ షాప్స్. సో ఇది సోలో ప్రాపర్టీషిప్. ఎందుకంటే 1 person ఓన్ చేసుకుంటాడు కంపెనీ, ఆ బిజినెస్, అలాగే తనే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా పనిచేస్తూ ఉంటాడు. సో దీంట్లో ఇట్స్ మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ ఫౌండర్. ఓకేనా. ఒకవేళ ఫౌండర్ లేకపోతే బిజినెస్ రన్ అవ్వదు. సో ఇది ఫస్ట్ టైప్. ఓకేనా. సెకండ్ టైప్ ఏంటి, పార్ట్నర్షిప్ ఫామ్. ఎవరైనా సరే, 1, 2 లేదా 3 అంతకన్నా ఎక్కువైనా కావచ్చు, వాళ్ళందరూ ఒక బిజినెస్ పార్ట్నర్స్గా అయ్యి సో ప్రాఫిట్స్ అండ్ ఆ బిజినెస్ నుండి ప్రాఫిట్స్ సంపాదించాలనుకుంటున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ బిజినెస్ ఇస్ లుకింగ్ టు మేక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఇట్స్ ఆపరేషన్స్. ఓకే. సో ఆ లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ ఈస్ అలొకేటెడ్ టు యూ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ ఈస్ అలొకేటెడ్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక ఫౌండర్ ఉన్నాడు, ఒక కో-ఫౌండర్ ఉన్నాడు అనుకుందాం. కో-ఫౌండర్, సిఎఫ్ అంటే కో-ఫౌండర్ అనుకుందాం మనం. సో ఫౌండర్ కొన్ని వర్క్స్ చూసుకుంటాడు. ఏం వర్క్స్, బిజినెస్ బ్రాండింగ్ కావచ్చు, హైరింగ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు. ఆ ఫౌండర్ దాంట్లో బెస్ట్ ఉండొచ్చు. ఇంకొక ఫౌండర్ సిస్టమ్స్ క్రియేట్ చేయడంలో కావచ్చు, ఆపరేషన్స్లో కావచ్చు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కావచ్చు. సో దీంట్లో ఇంకొక కో-ఫౌండర్ బెస్ట్ ఉండొచ్చు. సో వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకొని ఆ బిజినెస్లో ఆ ఎక్స్పర్టీస్ బూల్ చేస్తారు. సో దానివల్ల బిజినెస్ స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ వచ్చిన ప్రాఫిట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకేనా. సో అది పార్ట్నర్షిప్ ఫామ్. తర్వాత కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్. ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. మ్యూచువల్ బెనిఫిట్ అంటే ఏంటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్ సంపాదించాలి. సో ప్రాఫిట్ని అందరూ షేర్ చేసుకోవాలి. సో దీనికి కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమూల్. సో అమూల్ ఈజ్ ఎ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్ విచ్ ఈజ్ ఎ గ్రూప్ బై ఫార్మర్స్. సో ఫార్మర్స్ అందరూ ఒక గ్రూప్ అయి దాంట్లో మిల్క్ పోయడం, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ చేసి దేశమంతా వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా. సో దానికి వాళ్ళు సేవ్ పని చేసుకున్నారు, సర్టన్ టీమ్ని హైర్ చేసుకున్నారు. వన్స్ బిజినెస్ మేక్ ప్రాఫిట్స్. సో అమూల్ అనేది ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీగా ఎదిగింది. సో కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్గా కూడా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఓన్డ్ బై షేర్ హోల్డర్స్ విత్ లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి, సో ఏదైనా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందనుకుందాం.
దాంట్లో మేజర్ షేర్ ఫౌండర్ది ఉండొచ్చు, లేదంటే దాని యొక్క ఇన్వెస్టర్స్ది కూడా ఉండొచ్చు. ఓకేనా, కానీ డిసిజన్ తీసుకునే రైట్స్ ఎవరికి ఉంటుంది? మోస్ట్లీ ఫౌండర్కే ఉంటుంది. ఆల్సో సమ్ టైమ్స్ ఇఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ లాయన్ షేర్, అంటే ఇన్వెస్టర్ షేర్ ఎక్కువగా ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ది 51% షేర్ ఉంది కంపెనీలో, బట్ ఫౌండర్ది 49% ఉంది అనుకుందాం. మేబీ ఇక్కడ ఇన్వెస్టర్స్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవ్వచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎవరిది ఎక్కువ షేర్ ఉంటే వాళ్ళదే ఫైనల్ మాట. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ బిజినెస్ వాంట్ టు మేక్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకేనా. తర్వాత బేస్డ్ ఆన్ న్యాచురల్ యాక్టివిటీ. సో ఆ బిజినెస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ యూనిట్ కావచ్చు, ప్రోడక్ట్స్ తయారు చేయడం కావచ్చు, దాన్ని బట్టి కూడా బిజినెస్ అనేటివి క్లాసిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో నేచర్ ఆఫ్ యాక్టివిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు? ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్. తర్వాత ఎగ్జాంపుల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సోఫా యూనిట్స్ ఉంటాయి. సో వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ కిందకి కన్సిడర్ చేస్తారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఇక్కడ బీకేపీ హోమ్స్ అనుకుందాం, బీకేపీ హోమ్స్. సెకండ్ ఇది సర్వీస్ ఎంటర్ప్రైజెస్, ప్రొవైడ్ సర్వీసెస్ రాదర్ దెన్ గూడ్స్. ఐటీ సర్వీసెస్, కన్సల్టెన్సీ ఫిర్మ్స్, రిపేర్ షాప్స్. ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకుందాం. తర్వాత కార్వాలా ఎక్సెట్రా. సో వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఒక ప్రోడక్ట్ని మీకు అందించడం కన్నా వాళ్ళు సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అనేవి. తర్వాత ట్రేడింగ్ అంటేనే బయింగ్ అండ్ సెల్లింగ్. సో మీకు ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్స్ ఒకటే కాదు. ఓకేనా, స్టాక్స్ మీద కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి. తర్వాత యూనో వెజిటేబుల్స్. థర్డ్ది రిటైల్ ప్రోడక్ట్స్. సో వీళ్ళంతా హోల్సేల్లో కొని రీటైల్లో అమ్ముతారు. సో వాళ్ళని మనం ఏమనొచ్చు? ట్రేడింగ్ ఎంటర్ప్రైజ్ అనొచ్చు. మీకు బయట కనిపించే అన్ని రీటైల్ షాప్స్ కూడా మీకు ట్రేడింగ్ ఎంటర్ప్రైజ్ కింద కన్సిడర్ అవుతాయి. సో మీరు ఇండియాలో ఏది చూసుకున్నా కూడా ఈ 3 టైప్స్ కిందకే ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అనే చేసి ఉండాలి ఆ బిజినెస్. 2 సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయినా ఉండాలి. 10th థర్డ్ ట్రేడింగ్ ఎంటర్ప్రైజ్, రీటైల్ వర్క్స్ అనేది చేసి ఉండాలి. ఈ 3 ఉంటుంది. తర్వాత బిజినెస్ని ఎన్ని విధాలుగా రిజిస్టర్ చేయొచ్చు? సోలోగా రిజిస్టర్ చేయొచ్చు, పార్ట్నర్షిప్, కోఆపరేటివ్, ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, అవి 4, ఇవి 3. నేచర్ ఆఫ్ యాక్టివిటీ 3 అండ్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్ అనేది 4. ఈ టైప్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా మీరు మంచిగా ఎల్లో చేసి రాయాలి. ఓకేనా, అప్పుడే మీకు 5 మార్క్స్కి మీకు మంచిగా పేపర్ నిండుతుంది. ఓకేనా. తర్వాత సో థర్డ్ది ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? సో దాని యొక్క క్లాసిఫికేషన్ నేర్చుకుంటున్నాం. మళ్ళీ దీంట్లోనే థర్డ్ది సైజ్ ఆఫ్ మీడియం స్మాల్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేది. ఓకేనా, ఈ ఎంఎస్ఎంఈ అంటేనే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ఓకేనా. సో ఫస్ట్ ఇది కేటగిరీస్. మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? ఎంఎస్ఎంఈ అంటే 3 కేటగిరీస్, 1, 2, 3. సో మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? చూడవాళ్ళ బిజినెస్ చాలా చిన్నది. దానికి ఎంత పెట్టుబడి కావాలి? మినిమం 1 crore పెట్టుబడి నుండి ఉండాలి. సో దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అప్ టు 1 crore. 1 crore దాటిందంటే అది మైక్రో కాదు, చోట వాళ్ళ బిజినెస్ కాదు, పెద్ద బిజినెస్ కొద్దిగా. దాని యొక్క టర్న్ ఓవర్ ఎంతవరకు ఉండొచ్చు? 5 crores వరకు ఉండొచ్చు. అంటే 1 crore లోపు పెట్టుబడి పెట్టి నువ్వు 5 crores వరకు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది మైక్రో ఎంటర్ప్రైజ్. ఒకవేళ నువ్వు 10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి 50 కోట్ల వరకు రెవెన్యూ సంపాదించగలిగినప్పుడు అది స్మాల్ ఎంటర్ప్రైజ్. ఓకేనా, 50 కోట్లు దాటింది అంటే యు ఆర్ నాట్ ఇన్ స్మాల్ ఎంటర్ప్రైజ్, యూ విల్ డెఫినెట్లీ గో అప్ టు ది మీడియం ఎంటర్ప్రైజ్. సో మీడియం ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? 50 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగినప్పుడు, 50 crores వరకు అంటే రేంజ్ ఫ్రమ్ 1 crore to 50 crores ఎంతైనా పెట్టుకోదు, నీ ఇష్టం. తర్వాత దాని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది ఎంత ఉండాలి? అబౌవ్ 50 crores ఉండాలి. కానీ అప్ టు ఎంతవరకు ఉండాలి? 250 crores వరకు ఉండాలి. అప్ టు 250 crores లోపలికే ఉండాలి. 250 crores దాటింది అంటే దెన్ ఇట్ విల్ బికమ్ ఎ లార్జ్ ఎంటర్ప్రైజ్. ఓకేనా, దాని యొక్క యాన్యువల్ రెవెన్యూ ఎంటర్ప్రైజ్. సో దీని యొక్క కండిషన్ ఎట్లా చెప్పచ్చు అంటే ఈ ఎంటర్ప్రైజ్ అనేది 250 crores ఈక్వల్గా ఉండాలి, లేదంటే లెస్ దెన్, అంతకన్నా తక్కువై ఉండాలి. ఈ కండిషన్స్ మీరు గుర్తుంచుకోండి. 1 crore to 5 crore, 10 crore to 50 crore, 50 crore to 250 crore.
ఇది మంచిగా గుర్తుంచుకొని ఎగ్జామ్లో రాసేయాలి. సో ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ నేర్చుకున్నారు. దాని యొక్క సైజ్ బట్టి మన బిజినెస్ని ఏ కేటగిరీలో ఉంచవచ్చు అని నేర్చుకున్నాం. తర్వాత బేస్డ్ ఆన్ ఎస్ నేచర్ ఆఫ్ యాక్టివిటీ, అది ఏం పని చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసా లేదా ట్రేడింగా, అది గుర్తుంచుకొని దాన్ని క్లాసిఫై చేయొచ్చు. తర్వాత బేస్డ్ ఆన్ ఓనర్షిప్, దాని యొక్క ఓనర్షిప్ ఏ విధంగా ఉందని చెప్పి దాన్ని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దాని యొక్క గుణగణాలు ఏంటి అనేది మనం నేర్చుకుందాం. మొత్తం ఎన్ని అనేది నేర్చుకుందాం. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 10 పాయింట్స్ ఉన్నాయి. సో 10 పాయింట్స్ కంప్లీట్ అయిపోతే మీరు ఈ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నట్టే, ఫస్ట్ హెడింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ నుండి ఈడ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజ్. ఫస్ట్ది స్మాల్ స్కేల్ ఆపరేషన్స్. సో స్మాల్ ఎంటర్ప్రైజ్ యొక్క గుణగణాలు ఏంటి, కీ ఫీచర్స్ ఏంటి అంటే దాని యొక్క సిమ్టమ్స్ ఎట్లుంటాయని మనం నేర్చుకుందాం. సో ఆపరేట్ విత్ లిమిటెడ్ క్యాపిటల్ అండ్ రిసోర్సెస్. వాళ్ళ కాడ తక్కువ క్యాపిటల్ ఉంటుంది, తక్కువ రిసోర్సెస్ ఉంటాయి. అంటే ఎంప్లాయీస్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు తక్కువ రిసోర్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ప్రొడక్షన్ వాల్యూమ్ ఇస్ రిలేటివ్లీ లో. తక్కువ ఎంప్లాయీస్ ఉండి, తక్కువ రా మెటీరియల్స్ ఉండి, తక్కువ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ కూడా తక్కువనే ఉంటుంది. ఓకేనా. తర్వాత లిమిటెడ్ వర్క్ ఫోర్స్. వాళ్ళక్కడ తక్కువ ఎంప్లాయీస్, వర్కర్స్ ఉంటారు. సో దానివల్ల ఏముంటుంది, ఈజీగా వాళ్ళ ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఎవరిని మనం మిస్ కాకుండా చూసుకోవచ్చు. తర్వాత ఓనర్స్ డైరెక్ట్ కంట్రోల్. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారు, ఓనరే తీసుకుంటాడు. ఒక 10 మంది ఎంప్లాయీస్ అండి, దీనికి ఒక మేనేజర్ లేదంటే ఒక హెచ్ఆర్ని పెట్టుకోరు, డైరెక్ట్ ఓనరే చూసుకుంటాడు, బిజినెస్ ఓనర్. సో బీఓ అంటే బిజినెస్ ఓనర్ కింద కన్సిడర్ చేసుకోండి. తర్వాత ఫ్లెక్సిబిలిటీ. సో వీళ్ళు ఈజీగా చేంజ్ అవుతారు, వాళ్ళ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని చేంజ్ చేసుకుని ఉంటారు. వీళ్ళు ఎట్ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్స్కి ఏది ఇష్టం, కస్టమర్ ప్రిఫరెన్సెస్, మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది దానికి తగ్గట్టు వాళ్ళ ప్రోడక్ట్ని, ఇంకా సర్వీసెస్ని క్రియేట్ చేసుకుంటారు అకార్డింగ్ టు ది మార్కెట్. ఓకే. నెక్స్ట్ లోకల్ మార్కెట్ ఫోకస్. వీళ్ళు ఇంటర్నేషనల్గా అమ్మాలనుకో, వాళ్ళ అంతా ఏంటి, డొమెస్టిక్ ప్లేయర్స్ వీళ్ళంతా. సో వీళ్ళు ఏం చేస్తారు, లోకల్ ప్రజలకి ఏది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకరీ ఉందనుకుందాం. ఒక బేకరీ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు లోకాలిటీలో ఏం కావాలి, మంచి క్వాలిటీ కేక్స్, క్వాలిటీ బిస్కెట్స్, ఎగ్ పఫ్స్, ఇంకా ఏదైనా బీవరేజెస్ ఎక్సెట్రా. సో వాటి మీద ఫోకస్ చేస్తారు. దాని టేస్ట్, ఆ లోకాలిటీలో ఉన్న ప్రజలకి ఏ టేస్ట్ నచ్చుతుంది దాని మీద ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకాలిటీలో ఎక్కువ మంది నాన్ ఎగ్లెస్ కేక్ ప్రిఫర్ చేశారంటే, సో వాళ్ళు ఆ ఇన్వెంటరీలో ఎక్కువ ఎగ్లెస్ కేక్స్ని అనేది పెట్టుకుంటారు. ఓకేనా. సో అట్లా ఆ ఫోకస్ అనేది ఉంటుంది. తర్వాత లో క్యాపిటల్ రిక్వైర్మెంట్, తక్కువ పెట్టుబడి. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తక్కువ పెట్టుబడి ఉంటుంది. అదే పెద్ద బిజినెస్ అయితే పెట్టుబడి పెద్దగానే పెట్టాలి, దానికి కావాల్సిన ఎంప్లాయీస్, రా మెటీరియల్స్ అన్నీ ఎక్కువ చెప్పునే ఉంటుంది. ఇట్స్ కంపారిజన్ టు లార్జ్ స్మాల్ ఎంటర్ప్రైజ్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్. వీళ్ళు చిన్న ఎంటర్ప్రైజ్ పెట్టినా కూడా ఒక బిజినెస్ నుండి 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా. సో పెద్ద కంపెనీస్ జాబ్ తీసుకొచ్చుకోవాలంటే చాలా కష్టం, కానీ చిన్న కంపెనీస్లో అంత కష్టమైన పని కాదు. తర్వాత కస్టమర్ ఓరియంటెడ్. సో వీళ్ళు కస్టమర్స్కి మంచి కస్టమైజేషన్ ఇవ్వగలుగుతారు, వాళ్ళతో మంచి కాంటాక్ట్స్, వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ పెంచుకోగలుగుతారు. ఓకేనా. సో క్విక్ డిసిషన్ మేకింగ్. తక్కువ మంది మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ గొడవలు అనేటివి ఏమి ఉండవు. వాళ్ళు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అదే ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో దానివల్ల బిజినెస్ అనేది చాలా పరిగెడుతుంది, ముందుకు సాగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద 9th పాయింట్. అండ్ 10th పాయింట్ ఈస్ ఎంకరేజ్ ఇన్నోవేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేస్తారు. సో అదేవిధంగా ఇన్నోవేషన్ ముందుకు తీసుకొస్తారు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు సొసైటీలో. వీళ్ళు బిజినెస్ పెట్టడమే కాదు, 10 మంది కూడా వీళ్ళ బిజినెస్లో సెటిల్ కావాలి. అలాగే ఇంకొక 10 మంది కూడా వాళ్ళ లెక్క బిజినెస్ పెట్టాలని ఆశిస్తారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకేనా. సో దిస్ ఈస్ మీడియం కంక్లూజన్ ఆఫ్ స్మాల్ enterprise or business operating with modern investment and turnover, forming an important part of the MSME sector. These are characterized by limited resources, flexible operations, local market focus,
అండ్ సబ్స్టెన్షియల్ కాంట్రిబ్యూషన్ టు ది ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ సింపుల్ థింగ్స్ని మీరు మంచిగా గుర్తుంచుకొని మీరు ఎగ్జామ్లో దీన్ని ఇంకా ఎలా చేస్తూ రాస్తే మీకు ఇది ఎగ్జాక్ట్లీ మీకు 5 మార్క్స్కి అడగచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ది కంప్లీట్ ఆఫ్ ది టాపిక్. అండ్ నెక్స్ట్, ఓనర్షిప్ స్ట్రక్చర్స్, ప్రాజెక్ట్ ఫార్ములేషన్. ఓకేనా? ఫస్ట్ ఓనర్షిప్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓనర్షిప్ స్ట్రక్చర్ అనేది ఒక లీగల్ ఫార్మ్ అండర్ విచ్ బిజినెస్ ఇస్ ఓన్డ్, కంట్రోల్డ్ అండ్ మేనేజ్డ్. ఇట్ డిటర్మైన్స్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ప్రాఫిట్ షేరింగ్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది ఓనర్. సో ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ పెట్టినప్పుడు ముందుగానే మనం ఒక లీగల్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు? ఆ బిజినెస్ని ఎవరు ఓన్ చేసుకోవాలి, దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి, తర్వాత దాన్ని ఎవరు పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. సో బిజినెస్లో ఎక్కువ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఉంటాయి. సో బిజినెస్లో ప్రాఫిట్స్ ఏ విధంగా షేర్ అవుతాయి, అలాగే అప్పులు కూడా ఏ విధంగా ఓనర్స్కి షేర్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు 60% ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకొకరు 40% ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే 50-50 ప్రాఫిట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఎదుర్కొంటారు. ఓకేనా? సో అలా కాకుండా ఉండడానికి ముందుగా మనం ఓనర్షిప్ స్ట్రక్చర్స్ని డిఫైన్ చేసుకోవాలి. ఇట్స్ ఎ లీగల్ ఫామ్. ఓకేనా? సో లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాలి ఎప్పుడైనా కూడా. సో ఎప్పుడైనా సరే ఏ బిజినెస్లో అయినా సరే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అక్కడ మనీ కోసమే కొట్లాట జరుగుతుంది. మీరు ఏ సినిమాలో అయినా చూడండి, ఏ సిచ్యువేషన్లో అయినా చూడండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనీ కన్నా గొడవ ఉంటుంది. సో అలా జరగకూడదు అంటే ముందుగా ఒక లీగల్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు గొడవలు తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటుంది. బహుశా 90% తగ్గచ్చు. ఓకేనా? తర్వాత టైప్స్ ఆఫ్ ఓనర్షిప్ స్ట్రక్చర్స్. అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి దీంట్లో? ఫస్ట్ టైప్ వచ్చేసి మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3, 4, 5, మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ 5 టైప్స్ గురించి మనం నేర్చుకుందాం 1 by 1. 5 టైప్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 5 టైప్స్. సో ఫస్ట్ ఇది సోలో ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? మనం ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒక బిజినెస్ ఓనర్ ఉంటాడు, తనే మొత్తం చూసుకుంటాడు. సో ఇది ఈజీగా స్టార్ట్ చేయడం, ఈజీగా తీసేయడం జరుగుతుంది. సో ఓనర్కి ప్రతి ప్రాఫిట్ దక్కుతుంది, ఎందుకంటే తనే ఆ బిజినెస్లో ఉంటాడు, తనే వర్క్ చేస్తాడు, ఎక్స్పెన్సెస్ తనే చూసుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ తనే చూసుకుంటాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిట్స్ కూడా తనకే వస్తుంది. సో అన్లిమిటెడ్ లయబిలిటీ, అప్పు మొత్తం కూడా తనకే ఉంటుంది. ఓకేనా? సో అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే అప్పు కూడా తనకి అన్లిమిటెడ్గా ఉంటుంది. సో ఈజీ ఫార్మేషన్, ఈజీగా ఫామ్ అవుతుంది, త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు, తనకి కంప్లీట్గా కంట్రోల్ ఉంటుంది ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా. సో దీనివల్ల ఏంటి? లిమిటెడ్ క్యాపిటల్ ఉంటుంది, బ్యాంక్స్ నుంచి లోన్స్ ఫాస్ట్గా రాకపోవచ్చు, వాళ్ళకి అక్కడ ఉన్న పెట్టుబడే పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత అన్లిమిటెడ్ లయబిలిటీ, ఒకవేళ బ్యాంక్ నుంచి లేదా లోన్ తీసుకుంటే, ఒకవేళ బిజినెస్ అనేది డిఫాల్ట్ అయితే, అంటే బిజినెస్ అనేది ఎగిరిపోతే నీకు ఎవరైతే ఆ పర్సన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకే ఎక్కువ డెప్త్ అనేది పడుతుంది. సో వాళ్ళ జేబులకే చిల్లులు పడతాయి. ఓకేనా? తర్వాత లిమిటెడ్ గ్రోత్ పొటెన్షియల్, ఎందుకంటే 1% ఉండి అదంతా చూసుకుంటాడు కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయలేదు. వేరే కాడ ఇంకొక షాప్ పెట్టి దాన్ని ఫ్యాన్సీ ఇవ్వడం, లేదంటే మల్టిపుల్ స్టోర్ లొకేషన్స్ ఓపెన్ చేయడం అనేది అవ్వదు. సేమ్ ఒక షాప్తోనే స్టిక్ అయిపోతాడు, ఒక షాపులోనే ఉంటాడు. ఓకేనా? సో దానివల్ల లిమిటెడ్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే లిమిటెడ్ గ్రోత్ ఉన్న బిజినెసెస్కి ఏ రోజు బ్యాంక్స్ లోన్స్ అనేవి ఇవ్వవు. ఓకేనా? ఎప్పుడైనా సరే మీకు కొలాటరల్ ఉంటే ఇట్స్ అనదర్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ కొలాటరల్, banks can give you some sort of loans for you, but when you have limited growth potentials, banks always ignore you. Okay now, తర్వాత సెకండ్ టైప్ పార్ట్నర్షిప్, ఓన్డ్ బై 2 or more persons. ఇద్దరికన్నా ఎక్కువ ఆ బిజినెస్ని చూసుకుంటారు, అంటే ఆ బిజినెస్లో ఇద్దరికి ఓనర్షిప్ అనేది ఉంటుంది. తర్వాత ఇది గవర్నమెంట్ ద్వారా ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో వచ్చిన ప్రాఫిట్స్ లాసెస్ అయినా కూడా ఇద్దరు సమంగా పంచుకుంటారు, లేదంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గట్టుగా పంచుకుంటారు. ఓకేనా? సో వీళ్ళ కాడ ఎక్కువ పెట్టుబడి ఉంటుంది. సో పార్ట్నర్ ఏ, పార్ట్నర్ బి 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs అవుతుంది. సో అది ఎక్కువ క్యాపిటల్ ఉన్నట్టే కదా కంపేరింగ్ టు ఇండివిజువల్ ఓనర్షిప్. ఓకే, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి పంచుకుంటారు. సో బెటర్ డెసిషన్ మేకింగ్. సో పార్ట్నర్ ఏ ఒక రకంగా థాట్ చేయొచ్చు, పార్ట్నర్ బి ఇంకొక రకంగా థాట్ చేయొచ్చు. సో పార్ట్నర్ ఏ అనుకున్నది తప్పు అవ్వచ్చు, పార్ట్నర్ బి అనుకున్నది రైట్ అవ్వచ్చు. సో దాంట్లో రైట్ అనేది తీసుకుని బిజినెస్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తారు.
సో డిసిషన్ మేకింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? సో ఒక పార్ట్నర్ ఏ తప్పుగా ఆలోచించినా అదే కరెక్ట్ అనుకుంటాడు, పార్ట్నర్ బి అది తప్పు నేను చెప్పింది కరెక్ట్ అంటారు. సో దానివల్ల గొడవలు ఏర్పడతాయి, బిజినెస్ దెబ్బతింటుంది, ఏ డెసిషన్ ముందుకు తీసుకొని ముందుకెళ్ళలేరు. తర్వాత అన్లిమిటెడ్ లయబిలిటీ. సో ఏదైనా దెబ్బ పడింది అనుకుందాం బిజినెస్ మీద, బిజినెస్ డిఫాల్ట్ అయింది అనుకుందాం. సో దానివల్ల పార్ట్నర్ ఏ అసలు కట్టలేని పొజిషన్లో ఉంటే పార్ట్నర్ బి మీద మొత్తం పడుతుంది. సో 10 lakhs ఒకవేళ లోన్ తీసుకుంటే 10 lakhs పార్ట్నర్ బిఏ కట్టాలి. ఒకవేళ పార్ట్నర్ ఏ కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే, అర్థమైందా? సో పార్ట్నర్ ఏ 3 lakhs కట్టే పొజిషన్లో ఉంటే పార్ట్నర్ బి 7 lakhs కట్టాలి. సో ఇట్ ఈస్ ది అన్లిమిటెడ్ లయబిలిటీ. ఓకే, ప్రాఫిట్ షేరింగ్. సో ఎల్ఎల్పి ఉంటే అవసరం లేదనుకోండి, ఎల్ఎల్పి ఉంటే పార్ట్నర్ బి ఎంత కట్టాలో అంతే కట్టాలి. సో ప్రాఫిట్ షేరింగ్, ప్రాఫిట్ షేరింగ్ కాడ కూడా లొల్లి అవుతాయి బిజినెస్ పార్ట్నర్షిప్ అంటే. తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, హెచ్యుఎఫ్. సో ఇది ఓన్డ్ అండ్ మేనేజ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. అంటే ఎవరైతే ఒక గ్రూప్ ఫ్యామిలీ ఉంటుందో చూడండి, గ్రూప్ ఫ్యామిలీ లేదంటే హోమ్ బేస్డ్ బిజినెసెస్ ఉంటాయి చూడండి. సో వాళ్ళని జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటారు. సో వాళ్ళు తరతరాలుగా అదే బిజినెస్ చూసుకుంటూ వస్తుంది ఫ్యామిలీ. సో వాళ్ళే పూర్తిగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఓనర్షిప్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళే మేనేజ్ చేస్తారు, లీడర్షిప్ పొజిషన్స్లో ఉండి వేరే వాళ్ళని రానివ్వరు ఆ బిజినెస్ లోపలికి. సో ఇట్స్ కాల్డ్ యాజ్ హెచ్యుఎఫ్. ఓకేనా? సో మేనేజ్ బై ది ఎల్డెస్ట్ మెంబర్స్ కాల్ ది కర్త. సో ఎవరైతే హైయర్ పొజిషన్స్లో ఉంటారో అంటే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఆ బిజినెస్లో ఉండే సో ఎల్డర్ పేరెంట్స్ అవ్వచ్చు. సో వాళ్ళే ఈ బిజినెస్ని మేనేజ్ చేస్తారు వాళ్ళకి ఉన్నంత ఓపిక బట్టి. తర్వాత క్విక్కెస్ట్ డిసిషన్స్, ఫ్యామిలీలో అందరూ ఒక మాట మీద ఉంటారు. సో డిసిషన్స్ చాలా త్వరగానే తీసుకోబడతాయి. ఒకవేళ బిజినెస్ కంటిన్యూటీ, సో వాళ్ళ యొక్క జనరేషన్స్ ఉండే కొద్దీ ఆ బిజినెస్ అనేది సాగుతూనే ఉంటుంది, ఎక్కడ బిజినెస్ అనేది ఆగదు. తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటి? క్యాపిటల్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ఫ్యామిలీ దగ్గర ఎంతైతే అసెట్స్ ఉంటాయో సో వాటిని కన్వర్ట్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకుంటారో దానికి మించి ఎక్కువ క్యాపిటల్ అనేది వీళ్ళు తీసుకోలేరు. ఒకవేళ లోన్స్ తీసుకున్నా సర్టన్ లిమిట్ ఉంటుంది. మరీ 100 కోట్లు 2000 కోట్లు తీసుకోలేరు. ఓకేనా? తర్వాత కర్తవ్యస్ మేజర్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో, ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీలో, సో వాళ్ళకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ బిజినెస్ చూసుకున్న దాన్ని ఎఫిషియెంట్గా రన్ చేయడంలో. ఓకేనా? అలాగే బిజినెస్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, యంగర్ జనరేషన్ ఉంటుందో వాళ్ళు ఈ ఖర్చు చేసి ఆపరేషన్స్ని చూస్తూ పెరుగుతారు. సో వెన్ దే బికమ్ ఎల్డర్ దే కెన్ ఏబుల్ టు మేనేజ్ దోస్ బిజినెసెస్ వెల్. అట్లా సో ఆ సిస్టమేటిక్ ఉంటుంది హెచ్యుఎఫ్లో. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి? ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు కొంతమంది పీపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, ఫార్మర్స్. వాళ్ళు ఏం చేస్తారు? ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి సో డెమోక్రటిక్ వీళ్ళందరూ కలిసి ఓట్లు వేసుకుంటారు, ఎలక్షన్స్ పెట్టుకొని ఎవరిని మనం లీడర్షిప్ పొజిషన్లో కూర్చోబెట్టాలి. సో ఎవరిని మనం లీడర్షిప్ పొజిషన్లో కూర్చోబెడితే మన బిజినెస్ ఎదుగుతుంది అని చెప్పి వాళ్ళు వన్ మెంబర్ 1 ఓటుని పెట్టుకుంటారు. ఓకేనా? సో వాళ్ళకి ఆ బిజినెస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, బిజినెస్ పని మాత్రం వాళ్ళ లీడర్షిప్ వ్యక్తి చూసుకుంటాడు. ఓకేనా? అడ్వాంటేజెస్ ఏంటి? అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో ఇక్కడ అందరికీ ఓటింగ్ రైట్స్ ఉన్నప్పుడు సో తీసుకోవాలని ఈక్వల్ రైట్స్. ఓకే. తర్వాత గవర్నమెంట్ సపోర్ట్, వీళ్ళకి గవర్నమెంట్గా సపోర్ట్ ఉంటుంది, ఫండింగ్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కావచ్చు. సో ఇలాంటి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత సర్వీస్ మోటో, వీళ్ళు ప్రజలకి సర్వ్ చేయాలనుకుంటున్నారు. సో ఇట్స్ అ సర్వీస్ మోటో. సర్వీసెస్కి ఆల్వేస్ దే విల్ హ్యావ్ డిమాండ్ ఇన్ ది మార్కెట్. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి? లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో ఇంతమంది 10 మంది ఉన్నా కూడా 10 మందిలో అందరూ డబ్బులు ఇవ్వకపోవచ్చు. అది కొంతనే మనకి క్యాపిటల్ ఫామ్ అవుతుంది. తర్వాత స్లో డెసిషన్ మేకింగ్, 10 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క లెక్క అనుకుంటారు. సో అందరు కలిసి ఒక యూనిటీగా ఉండడం కష్టంగా ఉండొచ్చు ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్స్లో. మేబీ దీనివల్ల బిజినెస్ అనేది దెబ్బతినచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఈజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది మీకు అందరికీ తెలుసు, బయట చాలా బిజినెసెస్ ఉంటాయి. సో అవన్నీ మోస్ట్లీ ప్రైవేట్ లిమిటెడ్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎవరు షేర్ హోల్డర్సే ఈ కంపెనీని ఓన్ చేస్తూ ఉంటారు. సో ఇదొక సపరేట్ లీగల్ ఎంటిటీ. సో దీనికి లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. ఒకవేళ బిజినెస్ బ్యాంకరప్ట్ అయింది అనుకోండి, బిజినెస్ దివాలా తీసేసాం, సో అప్పుడు దాని యొక్క ఫౌండర్ లేదంటే దాని యొక్క షేర్ హోల్డర్స్
ఎవరైతే ఉంటారో బ్యాంకులు వాళ్ళ ఆస్తిని టచ్ చేయవు, వాళ్ళ అసెట్స్ని అసలు ముట్టుకోవు. ఓకేనా? సో బిజినెస్ ఫెయిల్యూర్ అయితే ఆ బిజినెస్ పేరు మీద ఎంతైతే అసెట్స్ ఉంటాయో అవే అమ్మడానికి చూస్తుంది. సో దాంట్లో నుంచినే వాళ్ళ యొక్క బ్యాంక్స్ రికవరీ కొట్టుకుంటాయి. దానికి మించి షేర్ హోల్డర్స్ కానీ ఫౌండర్స్ అసెట్ కానీ టచ్ చేయదు. అర్థమైందా? సో ఇట్స్ కాల్డ్ ఎస్ లిమిటెడ్ లయబిలిటీ, లిమిటెడ్ డెప్త్. సో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉంటాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ ఆఫర్ టు ది పబ్లిక్, జనరల్ పబ్లిక్. సో తర్వాత లార్జ్ క్యాపిటల్ బేస్ అనేది ఉంటుంది. ప్రజల దగ్గర నుండి చాలా డబ్బు తీసుకున్నప్పుడు చాలా క్యాపిటల్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనివల్ల కూడా ఏంటి, లిమిటెడ్ లయబిలిటీ. నష్టం వచ్చినప్పుడు పబ్లిక్గా భరించుకుంటారు. లార్జ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది అవుతుంది. తర్వాత పెరిఫెరల్ సక్సెషన్. సో లెట్ మీ చెక్ వాట్ ఈస్ బై పెరిఫెరల్. Peripheral, PE or PE2A. Peripheral succession అంటే ఏంటి అంటే, so peripheral succession means a company continues to exist as a separate legal entity regardless of changing its members, shareholders or directors. It ends only when formally honored upon that law. Okay. So peripheral succession అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేదంటే సిఇఓస్, లేదంటే ఎంప్లాయీస్. సో వీళ్ళందరూ ఎప్పుడు మారుతూనే ఉంటారు. సో ఎంతమంది మనుషులు మారినా బిజినెస్ మాత్రం మారదు. అది మాత్రం వేరే వ్యక్తిని రీప్లేస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు అనుకుందాం, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో యూ విల్ కన్సిడర్ యాజ్ అన్ ఎంప్లాయీ. నువ్వు ఆ కంపెనీ నుంచి రిజైన్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ ఇంకొక ఎంప్లాయీని యాడ్ చేసుకుంటుంది. అంతే తప్పించి నువ్వు పోయినావని చెప్పి బిజినెస్ ఆగదు. సో ఇట్స్ కాల్డ్ యాజ్ పెరిఫెరల్ సక్సెషన్. సో ఇది మీరు రాసినప్పుడు మీకు ఎంతో నాలెడ్జ్ ఉందని చెప్పి మీకు మార్క్స్ ఇస్తారు. సో అది గుర్తుంచుకోండి. ఓకేనా? సో డిసడ్వాంటేజ్ అంటే కాంప్లెక్స్ లీగల్ ఫార్మాలిటీస్. ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి రిపోర్టింగ్ ఇస్తూ ఉండాలి. తర్వాత మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అది కాపీ చేశారు, సో ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి మాకు రైట్స్ ఉన్నాయని చెప్పి మార్కెట్లో ఉన్న వాళ్ళు మీకు మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో అది కూడా చూసుకోవాలి మీరు. ఓకేనా? సో హయ్యర్ కంపైలెన్స్ కాస్ట్. సో మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు బిజినెస్కి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ది ఓనర్షిప్ స్ట్రక్చర్స్. ఓకే, ఇక్కడ మనం ఓనర్షిప్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? ప్రాజెక్ట్ ఫార్ములేషన్. ఇక్కడ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అంటే ఏంటి అంటే, దీని డెఫినేషన్ నేర్చుకుందాం. అప్పుడే మనకు అర్థమవుతుంది ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అంటే ఏంటి అని. సో ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ఎ ప్రాజెక్ట్ ఐడియా ఇంటూ ఎ డీటెయిల్ అండ్ వర్కబుల్ ప్రాజెక్ట్ ప్లాన్. ఇట్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ ఆపర్చునిటీస్, యాక్సెసింగ్ ఫీజిబిలిటీ అండ్ ప్రిపేరింగ్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటి, ఒక బిజినెస్కి ఏ విధంగా మనం బుల్ చేయాలి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ బుల్ చేయడం అన్నమాట. ఒక ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అంటే ఏంటి, బ్లూ ప్రింట్ ఆఫ్ ది బిజినెస్. మనం ఇల్లు కట్టినప్పుడు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కదా మన ఇంటికి, ఏ విధంగా మనం బిల్డింగ్ కట్టాలని. ఒక ప్లానింగ్ లేకుండా ఈ రోజులలో ఎవరు బిల్డింగ్ కట్టట్లేదు. సో అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ ఫార్ములేషన్ లేకుండా ఎవరు ఒక మ్యాసివ్ ఎంటర్ప్రైజ్ని ముందుకు తీసుకురారు. ఓకేనా? సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రాజెక్ట్ ఐడియా ఏంటి, సో దాని యొక్క వర్కబుల్ ప్లాన్ ఏంటి, సో మనకి ఆపర్చునిటీస్ ఏమున్నాయి, యాక్సెసింగ్ ఫీజిబిలిటీ, మనం ఏది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో దానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేయడం అనేది ఒక ప్రాజెక్ట్ ఫార్ములేషన్ డెఫినేషన్. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క మెయిన్ టార్గెట్స్ ఏంటి. సో ఐడెంటిఫైయింగ్ ఏ వైటల్ బిజినెస్ ఆపర్చునిటీ, మార్కెట్లో ఏదైనా మంచి బిజినెస్ ఆపర్చునిటీని పట్టుకోవడం. ఎగ్జాంపుల్ ఈవీ మార్కెట్. సెకండ్ది, సో ఎవాల్యుయేట్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ, దానికి ఎంత టెక్నాలజీ అవసరం ఉంటుంది, దానికి ఎంత డబ్బు అనేది అవసరం ఉంటుంది ఇన్ ఎస్టాబ్లిషింగ్ ది బిజినెస్ అండ్ రన్నింగ్ ఆర్ ఆపరేటింగ్ ఆఫ్ ది బిజినెస్, దానికి ఎంత ఖర్చు అవుతుంది. తర్వాత మినిమైజింగ్ రిస్క్, మనం ఎంతవరకు రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. సో ఆ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత సో ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకున్నప్పుడు రిస్క్ అనేది తక్కువ అవుతుంది. తర్వాత ఎన్ష్యూర్ ఎఫిషియెంట్ యూజెస్ ఆఫ్ రిసోర్సెస్,
మనం రా మెటీరియల్స్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేయొచ్చు, ఎంప్లాయీస్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేయొచ్చు. మనం ఈ విధంగా మన ప్లాంట్ని కానీ మన యొక్క బిజినెస్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ఎఫిషియెంట్గా బిజినెస్ రన్ అవుతుంది అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయాలి, ప్రజలకి ఇన్నోవేషన్ ఇవ్వాలా, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలా, మంచి సర్వీసెస్ ఇవ్వాలా, లేదా మనం బాగా డబ్బులు సంపాదించాలా అనేది ఈ ఎండ్ గోల్. ఓకేనా. సో దీంట్లో స్టెప్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేయాలి అంటే ప్రాజెక్ట్ ఫార్ములేషన్ డాక్యుమెంట్ని మనకి అసలు ఏం స్టెప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఆపర్చునిటీస్ తెలుసుకోవాలి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ, రికగ్నిషన్ మార్కెట్ నీడ్స్ అండ్ ఆపర్చునిటీస్, జనరేటింగ్ ప్రాజెక్ట్ ఐడియాస్. అర్థమైందా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏంటి, మార్కెట్ ఉందా లేదా తెలుసుకోవాలి, దాని మార్కెట్ రీసెర్చ్ చేయాలి, మార్కెట్లో సరైన ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చెప్పి ఫస్ట్ మనం డాక్యుమెంట్ చేసుకోవాలి. తర్వాత స్క్రీనింగ్, ప్రీ ఎలిమినరీ స్క్రీనింగ్ అంటే ఏంటి, మన ప్రాజెక్ట్కి ఈజీగా క్లిక్ అవుతుందా, అది ప్రాక్టికల్గా అని అర్థం చేసుకోవాలి. నువ్వు ఏదో అన్ఫీజిబుల్ ప్లాన్ తీసుకొచ్చి లేదంటే అసలు ప్రాక్టికల్గా వర్క్ కానీ ప్రాజెక్ట్ని పట్టుకుంటే సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు లాసెస్కే వెళ్తావు, నీ టైం అండ్ ఎనర్జీ మొత్తం లాస్ అవుతుంది. ఓకేనా. తర్వాత మార్కెట్ అనాలిసిస్. సో మార్కెట్ అనాలిసిస్ ఏంటి, డిమాండ్ చదవడం, కాంపిటీషన్ చదవడం, కస్టమర్ ప్రిఫరెన్స్ని అర్థం చేసుకోవడం, మార్కెట్ ట్రెండ్స్ని మనం అర్థం చేసుకోవడం. సో దిస్ ఈస్ ద మార్కెట్ అనాలిసిస్. ఓకేనా. సో ఇది కంప్లీట్లీ ఒక రీసెర్చ్ అనలిస్ట్ చేసే పని. తర్వాత టెక్నికల్ అనాలిసిస్, మనకి టెక్నాలజీ ఏం కావాలి, మిషన్స్ ఏం కావాలి, లొకేషన్ ఏడ పెట్టాలి, ప్రొడక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఇది టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. తర్వాత ఫినాన్షియల్ అనాలిసిస్, సో మనకి ఎంతవరకు ఖర్చు ఉంటుంది, రెవెన్యూస్ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తర్వాత ఫండింగ్ రిక్వైర్మెంట్స్, దీనికి ఎంత పెట్టుబడి కావాలి. ఓకేనా. సో దిస్ ఆర్ ఆల్ ది ఫైనాన్షియల్ అనాలిసిస్. ఓకేనా. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ అనాలిసిస్, యాక్సెసింగ్ ది ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామీ. సో మనం ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం వల్ల సొసైటీలో ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ అవుతుంది, సో దానివల్ల ఆ ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ ఇండియాలో అవుట్ ఆఫ్ ది కంట్రీలో అమ్మడం వల్ల దేశం ఎంత ఎదుగుతుంది అని చెప్పి ఆ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత రిస్క్ అనాలిసిస్. ఓకే. సో పాసిబుల్ రిస్క్ అండ్ ప్లాన్ ఇమిగ్రేషన్ మెజర్స్, ఒకవేళ మనం ఇలా అనుకున్నాం ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్లాన్ చేంజ్ అయ్యి ఆ బిజినెస్ రిస్క్లో పడ్డప్పుడు ప్లాన్ బి ఏదైనా ఉంటుందా. సో నువ్వు ఒకవేళ లోన్ ఫండింగ్ అనేది లోన్ ద్వారా చేసావు అనుకుందాం, నీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, సో ఆ లోన్ని ఎట్లా రికవర్ చేస్తావు, సో దానికి ఇలాంటి మెజర్స్ ఉన్నాయా అని చెప్పి ఆ రిస్క్ అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఆల్ యాక్సెప్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫర్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్ అండ్ స్టాక్ హోల్డర్స్. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, ఇన్వెస్టర్స్ కోసం, అంటే ఫండ్ రేషన్కి, బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకునికి, స్టేక్ హోల్డర్స్, నీ బిజినెస్లో కొంతమందిని ఇన్వెస్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఏంటి, ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఉండాలి ఇంప్లిమెంటేషన్ కోసం ప్రాజెక్ట్. ఓకే. నెక్స్ట్ సెక్యూర్ ఫైనాన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్. నీ ఐడియా నచ్చితే, నీ ప్రోడక్ట్ నచ్చితే, సో దానికి మార్కెట్లో కొంత పొటెన్షియల్ ఉందని నచ్చితే బ్యాంక్స్ అనే ఇన్వెస్ట్ చేస్తాయి, లేదంటే పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అనే ఇన్వెస్ట్ చేస్తారు. ఓకేనా. తర్వాత రిస్క్ అన్సర్టెనిటీ, రెడ్యూస్ అన్సర్టెనిటీ అండ్ రిస్క్. సో భవిష్యత్తులో రాబోయేటి మీరు ముందుగానే అర్థం చేసుకున్నారు, సో దానివల్ల మీ బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్కి వెళ్ళదు, అలాగే బిజినెస్ అనేది కొలాప్స్ అయ్యే అవకాశం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్, భవిష్యత్తులో ఏమవుతుందో నువ్వు ప్రిడిక్ట్ చేస్తావు, సో నీ డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతున్నట్టే కదా. తర్వాత ఎన్హాన్స్ ఛాన్సెస్ ఆఫ్ ప్రాజెక్ట్ సక్సెస్, సో నువ్వు ప్రాజెక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుందో నువ్వు ముందుగానే రీసెర్చ్ చేస్తావు. సో అదే మెథడ్ని నువ్వు ఫార్ములేట్ చేయగలిగినప్పుడు నీ బిజినెస్ అనేది, నీ ప్రాజెక్ట్ అనేది వెంటనే సక్సెస్ అవుతుంది. ఓకేనా, వెంటనే అంటే ఫాస్ట్గా. సో దానికి కంక్లూజన్ ఏంటి, ఓనర్షిప్ స్ట్రక్చర్ determines how business is owned, managed, while project formulation is both the systematic process of converting a business idea into practical and feasible project plan. Both are essential for successful entrepreneurship and business management. ఓకేనా, ఇక్కడ ఓనర్షిప్ స్ట్రక్చర్ అనేది ఏం డిటర్మైన్ చేస్తుంది, ఆ బిజినెస్ని ఏ విధంగా ఓన్ చేస్తారు, ఆ బిజినెస్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు అని చెప్పి అర్థమవుతుంది. తర్వాత సో
ఈ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వల్ల ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతుంది, ఒక ఐడియా నుండి ప్రాక్టికల్ వరకు. సో దీనివల్ల మొత్తం ప్రాజెక్ట్, మనం చేయబోయే ప్రాజెక్ట్ కానీ బిజినెస్లో ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది. సో ఇవి బోత్ అనేటివి చాలా అసెన్షియల్ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ అవ్వాలని కూడా, లేదంటే ఒక బిజినెస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలని కూడా. సో దిస్ ఈస్ ది సిలబస్ ఆఫ్ ద project formation. Next, రాబోయే steps involved in business setup, identifying, selecting a good business opportunity, అండ్ మార్కెట్ సర్వే అండ్ రీసెర్చ్. ఇంకా మిగతా అని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.